విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికి తీసేందుకు సన్ గ్రూప్ కు చెందిన రెడ్ ఎఫ్ఎం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరు చేపట్టిన సింగర్ నెంబర్ 1 విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జెమినీ న్యూస్ మీడియా పార్ట్నర్ గా ఉన్న ఈ కార్యక్రమంపై విద్యార్థులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఉల్లాసం అందించేందుకు రెడ్ ఎఫ్ఎం జెమినీ న్యూస్ సంయుక్తంగా సింగర్ నెంబర్ 1 పేరుతో విజయవాడ నగరంలో ప్రత్యేక పోటీలు నిర్వహిస్తోంది. నగరంలోని ఎంపిక చేయబడిన కళాశాలల్లో విద్యార్థులను ఈ పోటీకి ఆహ్వానించింది. ఆయా కళాశాలల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. 4 రోజుల పాటు నగరంలోని మొత్తం 8 కళాశాలల్లో ఈ పోటీలు సాగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఒకరిని ఎంపిక చేసి వారిని కళాశాల సింగర్ నెంబర్ 1 గా ప్రకటిస్తారు. చివరిగా 14వ తేదీన ఫైనల్స్ నిర్వహించి సిటీ సింగర్ నెంబర్ 1 విజేతను ఎంపిక చేస్తారు. తొలి రోజు విజయవాడ నగరంలోని కేబిఎన్ కళాశాల, నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు విద్యార్థులు ఏమాత్రం వెనుకాడలేదు. 2 కళాశాలల్లో ఎంతో విజయవంతంగా సాగిన సింగర్ నెంబర్ 1 లో 2 విజేతలుగా నిలిచారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 6 రెడ్ ఎఫ్ఎం స్టేషన్స్ పరిధిలో కూడా ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ ఈవెంట్లో అన్ని చోట్ల 6 నుంచి 7 కాలేజెస్లో ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. అలాగా ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ఫైనలిస్ట్ని ఒక్కొక్కరు సింగర్ నెంబర్ 1గా ఆ కాలేజ్కి సింగర్ నెంబర్ 1గా ఎంపిక అవుతారు. ఆ ఎంపికైన వారి నుంచి ఫైనల్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తారు అదే సిటీలో. ఆ ఈవెంట్లో విన్ అయిన వాళ్ళు ద సింగర్ నెంబర్ 1 ఇన్ ద సిటీగా రెడ్ ఎఫ్ఎం లో ఇచ్చేయడం జరుగుతుంది. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన పోటీల్లో రెడ్ ఎఫ్ఎం డీజేలు విద్యార్థులను ఎంతో ఉత్సాహపరిచారు. విద్యార్థులు కూడా సింగర్ నెంబర్ 1 గా నిలిచేందుకు పోటీలు పడ్డారు.